కళ్యాణ్ సినిమాల్లో కంటిన్యూ అవుతానని పరోక్షంగా ప్రకటించేశారు. ఓజీ ఇచ్చిన కిక్ తో ఓజీ యూనివర్స్ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పడం. సో ఓవైపు రాజకీయాలు చేస్తూనే కుదిరినప్పుడల్లా సినిమాలు చేయాలని పవన్ ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది. అప్పటి నుంచి ఆయనతో సినిమాలు చేయబోయే దర్శక నిర్మాతల లిస్టు రోజు రోజుకు పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ ఫైనల్ అయినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో ఈ ప్రాజెక్ట్ రూపొందుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే నిజానికి విజయ్ చేసిన వారసుడు సినిమా తర్వాత వంశీ పైడిపల్లి ఇప్పటి వరకు ప్రాజెక్ట్ ఫైనల్ చేయలేదు. ఆయన ఆ మధ్య కాలంలో అమీర్ ఖాన్ కోసం ఒక కథ రాసుకున్నట్లు ప్రచారం జరిగింది. రాసుకోవడమే కాదు, ఆయన దగ్గరకు వెళ్లి వినిపించి కూడా వచ్చారు. అయితే ఆయన ఎందుకో ఆ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే అదే కథను సల్మాన్ ఖాన్ దగ్గరికి కూడా తీసుకువెళ్లాడు. అక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు ప్రచారం జరిగి ప్రాజెక్ట్ మాత్రం ఫిక్స్ కాలేదు. అయితే ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ తో ప్రాజెక్ట్ సెట్ కావడంతో పవన్ ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. నిజానికి ఈ కథ సల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కథే అని ఆయన చివరి నిమిషంలో చేయలేనని చెప్పడంతో అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ వద్దకు తీసుకొచ్చారని అంటున్నారు. అసలు ఆ కథ ఏంటి? పవన్ కళ్యాణ్ వంశీ పైడిపల్లి డీల్ చేయగలడా అనే విషయం మీద పవన్ ఫ్యాన్స్ అయోమయంలో ఉన్నారు. నిజానికి పవన్ కి దర్శకులతో పనిలేదు. కొత్త దర్శకులైనా అనుభవం ఉన్న దర్శకులైనా ఆయన కథతో మెప్పించి హిట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు. కథతో మెప్పించాక సరిగా చేయలేక ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఉన్నారు. వంశీ పైడిపల్లి ట్రాక్ రికార్డ్ చూస్తే పవన్ ఫ్యాన్స్ మాత్రం టెన్షన్ లో ఉన్నారనే చెప్పాలి. మరి ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఆ టెన్షన్ ఎప్పుడు క్లియర్ అవుతుందో, అసలు ఆ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా ప్రకటన వస్తుందో లేదో అనేది కాలమే నిర్ణయించాలి. పవన్ కళ్యాణ్ వంశీ పైడిపల్లి కాంబో సెట్ చేయడానికి దిల్ రాజు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. వంశీ రాసుకున్న కథ పవన్ కు సరిగ్గా సరిపోతుందని దిల్ రాజు భావిస్తున్నారట. ఏపీ డిప్యూటీ సీఎం గా ఉన్న జనసేనాని పొలిటికల్ ఇమేజ్ కు, ఆయన ఐడియాలజీకి సరిపడే ఈ స్టోరీని ఎలాగైనా ఆయనతో తీయాలని ఆలోచిస్తున్నారట. మరి ఇదే నిజమైతే పవర్ స్టార్ నుంచి పాజిటివ్ సిగ్నల్ వస్తుందేమో చూడాలి.